విదేశీయుడు సహితం గురుపాద పద్మాలకు ప్రణమిల్లి తమ గురుభక్తిని చాటుకున్నారు. భక్త బృందంలో ఉన్న సభ్యులందరూ వారి వారి ఇష్టదైవాలను ఏకాగ్రచిత్తులై చాలాసేపు ఈ సరోవర తీరాన ధ్యానం చేసుకున్నారు. అదే రోజు శ్రావణ పూర్ణిమ కావటం చేత కైలాస మానస సరోవరంలో సాయంకాల సమయంలో మేమంతా సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నాం. ఎంతో భాగ్యంగా లభించిన అవకాశాలన్నింటినీ అలసట లేకుండా శ్రద్ధాభక్తులతో అనుష్ఠించుకుంటూ తిరిగి ఉదయాన్నే పుణ్యతీర్థ స్నానములు పూజలు ముగించుకుని అల్పాహారం గావించి 84 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న మహిమాన్విత మానస సరోవర ప్రదక్షిణం చేసుకుంటూ రాక్షస స్థల్ని సందర్శించి అచ్చటి నుండి సుమారు 40 కిలోమీటర్ల ప్రయాణమనంతరం
కైలాసగిరి ప్రదక్షిణ చేసుకునుటకు బేస్ క్యాంప్ అయిన డార్చెన్ చేరుకున్నాం. ఉదయాన్నే డార్చెన్ బేస్ క్యాంప్ నుండి 20 కిలోమీటర్ల ప్రయాణాన్ని వాహనాల్లో సాగించి గిరి ప్రదక్షిణానికి ప్రారంభ స్థలమైన యమద్వారాన్ని చేరుకున్నాం. 3 రోజుల పాటు జరిగే కైలాసగిరి ప్రదక్షిణం యమద్వారం నుండి ప్రారంభమవుతుంది. ఇది మానస సరోవరం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం రోజు నుంచి యమద్వారం వరకు వాహనాల్లో ప్రయాణించే సదుపాయం ఉంది. కాలినడక అంతంత మాత్రమే. ఇక్కడి దాకా యాత్ర మొత్తం వాహనాల్లోనే. ఇక్కడి నుండి 3 రోజుల పాటు జరిగే గిరి ప్రదక్షిణం మొత్తం 47 కిలోమీటర్లు. కాలినడకన లేదా గుర్రాల మీద ప్రయాణించవలసి ఉంటుంది. ఒకసారి గిరి ప్రదక్షిణం ప్రారంభించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుతిరిగి రావటం అసాధ్యం. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా ప్రయాణం ముందుకు కొనసాగించవలసినదే. విపరీతమైన మంచు తుఫానులో ఉన్న మేము గిరి ప్రదక్షిణం చేయాలన్న దృఢ సంకల్పంతో యమద్వారం దగ్గర సకల దేవతాగణాలను ప్రార్థించి యమద్వారం నుండి గిరి ప్రదక్షిణం ప్రారంభించాం. మూడు రోజుల గిరి ప్రదక్షిణంలో మాకు కావలసిన ఆహార పదార్థాలు, యాత్రా సామాగ్రిని యాక్ల సహాయంతో చేరవేసుకుంటూ బృందంలో కొంతమంది పాదచారులై మరికొంతమంది గుర్రాల సహాయంతో గిరి ప్రదక్షిణం ప్రారంభించాం. మూడు రోజులు జరిగే గిరి ప్రదక్షిణంలో మొదటి 2 రోజులు దివ్య దైవిక అనుభవాలను స్ఫురిస్తూ వివిధ ఆకృతులలో కనువిందు చేసే దేవతామూర్తులు, మేరు పర్వతం, ప్రమథగణాలతో కూడి ఉన్న పరమేశ్వరుని కైలాస పర్వతం, భగీరథుడు అర్జునుడు తపస్సు చేసిన పుణ్య పావన డోల్మాల పాస్, వినాయకుడి జన్మస్థలమైన గౌరీకుండం మొదలైన యోగభూములను దాటుకుంటూ ప్రయాణం ముందుకు సాగుతుంది. విపరీతమైన మంచు తుఫాను వల్ల వీటిని చిత్రీకరించలేకపోయాము. ఎవ్వరూ ఎన్నడూ ఎరుగని వాతావరణంలో దట్టమైన మంచు తుఫానులో మా ప్రతి అడుగుకు పరమేశ్వరుడు శక్తి ప్రసాదించగా, గురుదేవుల అండ తోడై ఉండగా 2 రోజుల ప్రయాణం ముగించుకున్నాం. ఉదయాన్నే అల్పాహారాన్ని సేవించి 7 కిలోమీటర్లు ప్రయాణించవలసిన మా 3వ రోజు పరిక్రమ ప్రారంభించాం.
కొంత దూరం నడక, కొంతసేపు విశ్రాంతి, మదిలో దైవస్మరణ. మా కైలాసగిరి ప్రదక్షిణం కొనసాగింది. మరువలేని మా ఈ ప్రయాణం అంచెలంచెలుగా అధిగమించి శరీర అణువణువు పులకరించగా మా 3 రోజుల గిరి ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకుని ఆనంద బాష్పాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చిందులు వేశాం. ప్రతికూల వాతావరణంలో మంచు తుఫాను మధ్యలో మేఘావృతమైనటువంటి పర్వత ప్రాంతాల్లో మార్గం కూడా మంచుతో పూర్తిగా కప్పబడి ప్రాణవాయువు కూడా కష్టంగా లభిస్తూ అడుగు అడుగు భారంగా పడుతూ కేవలం దైవానుగ్రహం మా గురుదేవుల యొక్క ఉపాసన వల్లే 3 రోజుల పరిక్రమను పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి మానస సరోవరాన్ని చేరుకున్నాం. సమస్త పుణ్యతీర్థాలకు పుట్టినిల్లు ఈ కైలాస మానస సరోవరం. మనిషి జన్మ పరంపరగా వచ్చే పాపాలను ప్రక్షాళనం చేసే పరమ పవిత్ర సరోవరం. మనిషి జన్మకు సార్థకతనిచ్చే సరోవరం. ముక్తిని ప్రసాదించే ముక్తి సరోవరం ఈ కైలాస మానస సరోవరం. ఇంతటి మహాభాగ్యాన్ని ప్రసాదించిన పరమేశ్వరునికి భక్తితో ప్రణమిల్లి బృందంలోని సభ్యులందరూ కైలాస మానస సరోవరాన్ని తదేకంగా తిలకించి పులకాంకితులయ్యారు. ఉదయాన్నే తీర్థపూజలు చేసి యాత్రలో అడుగడుగునా ఏర్పడ్డ అవాంతరాల నుండి రక్షించిన పార్వతీ పరమేశ్వరులకు, గణపతి కుమారస్వాములకు, ఆంజనేయ స్వామికి ప్రణామాలు సమర్పించుకుంటూ మహిమాన్వితమైన కైలాస మానస సరోవర తీరాన్ని మరోమారు దర్శించుకునే భాగ్యాన్ని ఈ జన్మకు ప్రసాదించమని భక్తితో ఆర్తితో స్మరిస్తూ కదల్లేక వదల్లేక బయలుదేరాం. మా తిరుగు ప్రయాణంలో మానస సరోవరం నుండి కాఠ్మండు నగరం చేరటానికి 905 కిలోమీటర్లు ప్రయాణించాలి. మా మొత్తం ప్రయాణం 2 రోజులలో ముగించుకున్నాం. మొదటి రోజు మానస సరోవరం నుండి 550 కిలోమీటర్లు ప్రయాణించి సాగా చేరుకున్నాం. రెండవ రోజు సాగా నుండి 250 కిలోమీటర్లు ప్రయాణించి జాంగ్మో చేరుకున్నాం. ఉదయాన్నే చైనీస్ ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని నేపాల్ భూభాగంలో ప్రవేశించి 125 కిలోమీటర్లు ప్రయాణించి కాఠ్మండు చేరుకున్నాం. అంబాసిడర్ హోటల్లో విందు విశ్రాంతి తీసుకున్నాం. కాఠ్మండ్ నగరంలో సుప్రసిద్ధ దేవాలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన గుహ్యాదేవి ఆలయాన్ని సందర్శించాం. అక్కడి నుండి నేపాల్లో దక్షిణ కాళీగా పిలువబడే కాళీమాత దేవాలయానికి చేరుకున్నాం. పర్వతాల మధ్య కొలువుదీరిన కాళీమాత ఆలయమిది.
ఈ దేవాలయంలో ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. కాఠ్మండు నగరంలో ప్రముఖ దేవాలయాలను దర్శించుకుని తిరిగి హోటల్కు చేరుకున్నాం. నేపాల్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ దేవాలయం మనోకామిని మరియు ముక్తినాథ్ క్షేత్రాలను దర్శించుటకు మా ప్రయాణం ప్రారంభమైంది. సుమారు 6 గంటల ప్రయాణమనంతరం మహామహిమాన్విత మనోకామిని దేవాలయానికి చేరుకున్నాం. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నపు భోజనం ముగించుకుని గిరిశిఖరాలపై నెలకొని ఉన్న మనోకామిని అమ్మవారిని దర్శించుటకు కేబుల్ కార్లలో ప్రయాణం. పెద్ద పెద్ద పర్వతాలను దాటుకుంటూ కోరిన కోర్కెలు తీర్చడి మనోకామిని అమ్మవారి దేవాలయానికి చేరుకున్నాం. పర్వతాల మీద నెలకొన్న అమ్మవారి దేవాలయాన్ని చేరుటకు కేబుల్ కార్లపై ప్రయాణించి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పొందే వింత ఆనందం వర్ణనాతీతం.
అమ్మవారి దర్శనం ముగించుకుని 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన ముక్తిని ప్రసాదించే ముక్తినాథును దర్శించుటకు శ్రీకారం జరిగింది. మనోకామిని నుండి నేపాల్లో ఉన్న పోఖ్రా పట్టణానికి చేరుకున్నాం. పోఖ్రా ఇంటర్నేషనల్ హోటల్ మాకు ఆతిథ్యమిచ్చింది. ఉదయాన్నే అల్పాహారాన్ని ముగించుకున్న తరువాత పోఖ్రా నుండి జాన్సన్కు విమానాల్లో ప్రయాణించవలసిన మేము అకస్మాత్తుగా విమానాలు రద్దవటం, సంకల్పించిన దేవాలయం సందర్శించటానికి పర్వతపు అంచుల మీద ప్రమాదం పొంచి ఉన్న మార్గమని తెలిసి కూడా భగవంతుని మీద భారం వేసి మార్గమధ్యంలో ఎన్నో కఠినమైన ఇబ్బందులు ఏర్పడతాయని ఊహించి సాహసోపేతమైన ఈ యాత్ర చేయటానికి సంసిద్ధులమై పోఖ్రా నుండి 6 వాహనాలపై మా ప్రయాణం ప్రారంభమైంది. అడుగడుగునా ఇబ్బందులు పడుతూ ఇరుకైన దారులలో, మందగతిలో, గతుకులు గోతుల మార్గంలో, కొండచరియలు, జలపాతాలు దాటుకుంటూ సుమారు 10 గంటలు ప్రయాణం సాగించాం. చేరాల్సిన మజిలీ చేరలేకపోయాం. సూర్యుడు కూడా అస్తమించగా అంధకారమైన మార్గంలో ఆ పర్వతాల మధ్యలో సెల్ఫోన్ కాంతులలో కనపడనటువంటి పర్వతపు అంచుల నుండి కిందకు దిగుతూ తడబడుతూ భయంతో ఒకరికొకరు తోడై ఆ లోయల్లోకి దిగుతూ లోయల్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. పూర్తిగా అలసిపోయిన అందరం ఆ గెస్ట్ హౌస్ లో హాయిగా మైమరచి నిదురించాం. ఉదయాన్నే చుట్టూ పర్వతాల మధ్యలో ఉన్న గెస్ట్ హౌస్ ని చూసి ఆశ్చర్యపడ్డాం. తిరిగి ప్రయాణం ప్రారంభమైంది. మనోహరమైన ఎన్నో జలపాతాలను చూస్తూ దాటుతూ ప్రయాణం సాగింది. పర్వత అంచులపై మా ప్రయాణం సాగింది. ప్రమాదకరమైన కొండచర్యలను దాటుకుంటూ ప్రతి 100 అడుగుల కాలినడక, ప్రతి 1000 అడుగులకొకసారి బస్సులు మారుతూ ప్రయాణించాం. నడవలేక మోయలేని భారాలతో నిట్టూర్పు నిస్పృహ